ఆత్రేయపురం గ్రామానికి చెందినటువంటి అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్న శాంతకుమారి గారు హఠాత్తుగా ఈనాడు అకాల మరణం పొందడం చాలా దురదృష్టకరం. అంగన్వాడీ ఉద్యోగులుగా వారి న్యాయమైన డిమాండ్ల కోసం గత 39 రోజులుగా ప్రభుత్వంతో పోరాడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గంగా వ్యవహరిస్తూ వీరి కోరికలు తీర్చకపోగా వీరి మీద పైగా ఎదురుదాడి చేస్తూ ఎస్మా చట్టాన్ని ప్రయోగించి ఊరు ఉద్యోగాల నుంచి తొలగిస్తామని షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ షోకాజ్ నోటీస్ టైం ఈ రోజుతో పూర్తవుతూ ఉంది. ఈ రోజున అంగన్వాడీకి టీచర్గా వచ్చిన శాంతకుమారి గారు వారి చాలా నిరుపేద కుటుంబం, భర్త లేరు, ఉన్న ఒక్క కొడుకు ఐటీఐ చదివి ఖాళీగా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో సరే ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితి, ఎక్కడ ఉద్యోగం పోతుందనే భయంతో అభద్రతాభావంతో ఈనాడు అకస్మాత్తుగా హార్ట్ ఫెయిల్ అయి మరణించడం జరిగింది. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇప్పటికి 39 రోజులుగా వీళ్ళ సమస్యలు తీర్చకపోగా కనీసం వీళ్ళు ఎలా బతుకుతారనే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదు. వీళ్ళకి న్యాయమైన కోరికల్లో కనీసం పరిష్కారం చేసింది లేదు. ఈ ప్రభుత్వాన్ని ఈ జరిగిన ఈ సంఘటనకి పూర్తి బాధ్యత ప్రభుత్వాందే. శాంతకుమారి గారి మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించి వారి కుటుంబానికి తగు న్యాయం చేయాలి. ఆ అబ్బాయికి కూడా ప్రభుత్వ ఉద్యోగం ఏదైనా ఇవ్వాలి. అదే కాకుండా ఏదైనా ఆర్థిక సహాయం కూడా ప్రభుత్వం పరంగా ఈ కుటుంబాన్ని ఆదుకునేలా ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. దీని మీద ప్రభుత్వం వారికి న్యాయం చేయాలి. తెలుగుదేశం పార్టీ తరఫున కూడా వారి కుటుంబానికి న్యాయం చేయడం కోసం మేమందరం కూడా సహకరిస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి ఈనాడు చాలా దురదృష్టకరమైన అంగన్వాడీలకు జరిగినటువంటి ఈ అన్యాయాన్ని తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఈనాడు వారందరూ వచ్చి సంఘీభావం ప్రకటించారు. ఇక్కడికి వచ్చి చూస్తే కూలిపోతున్న ఇల్లు, చాలని జీవితాలు, చాలా ఆశ్చర్యంగా ఉంది శాంతకుమారి గారి యొక్క వారి యొక్క పరిస్థితి. మరి ప్రభుత్వం ఏ రకంగా ఉద్యోగం ఇచ్చే అబ్బాయిని ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి, ఆర్థిక సహాయం వెంటనే వారికి అందివ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను.